వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంధకార భారతావరణలో మెరిసిన వేగ చుక్క సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆమె బాలిక విద్యను ప్రోత్సహించి సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపడానికి కృషి చేసిందని పేర్కొన్నారు. 1848 మే 12న సావిత్రిబాయి పూలే భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయులుగా పాఠశాలను ప్రారంభించారని, వీరి సేవలకు గుర్తుగా మన రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల మహిళా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు పిల్లలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు జనవరి 3న మహిళల ఉపదినోత్సవం జరుపుకుంటున్నాము. సావిత్రి పూలే పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నాము. సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా పనిచేశారు. సావిత్రిబాయి తన భర్తతో కలిసి బాలికల చదువు కోసం ఎంతో పోరాడారు. 1948 జనవరి 1వ తేదీన బాలికల ఉన్నత పాఠశాలను నిర్ణయించారు. 1998లో ప్లేగు వ్యాధి ప్రబలింది. పట్టణం మొత్తం ఎడారిగా మారిపోయింది. ప్రజలు అందరూ అడవిలోకి పరిగెత్తారు. ఆ క్రమంలో పేద ప్రజలకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. సావిత్రిబాయి పూలే తన కొడుకు యశ్వంత్తో కలిసి పేద ప్రజలకు సహాయం చేయడానికి ముందడుగు వేశారు. ఆ క్రమంలో సావిత్రిబాయి పూలే గారు మరణించారు. అప్పుడు నేను నా పనిలో ఉండగా నాకు మరణం సంభవించడం నా అదృష్టం అని చెప్పారు. ధన్యవాదాలు.